కూర్చోడానికి చోటు లేక రోడ్డు మీద కూర్చున్నా గోవిందా. డే 9 పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇంకా రోజులాగే తెల్లజాము లేచిపోయి గోవిందా 4:30కి. నైట్ మేము ఉన్న దగ్గర వాష్రూమ్స్ లేవని మళ్ళీ తెల్లారుజామున ఊరి చివరికి వెళ్ళాము గోవిందా. చలిలో చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు కూడా. ఇంకా వచ్చాక పూజ రెడీ అయిపోయింది గోవిందా. ఇంకా పూజ ముగించుకొని అక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామిని, కృష్ణుడిని, అలాగే పైన ఉన్న సాయిబాబాని దర్శించుకోవడం జరిగింది గోవిందా. ఇంకా మా యాత్రని మొదలు పెట్టాం గోవిందా. సూర్యోదయం ఎంత బాగుందో చూడండి గోవిందా. మళ్ళీ వానరసేన కనిపించింది గోవిందా. మా దగ్గర తేగలు ఉంటే పెట్టాం గోవిందా. అనంతపల్లి చెరువుకల్ని ఒక గోవిందుడు మాకు సద్ది ఏర్పాటు చేశారు గోవిందా. ఆ సద్దిని కూడా మేము సేకరించడం జరిగింది. మాకు సద్ది ఇప్పించిన వాళ్ళు కొబ్బరి బండలు కూడా ఇప్పించారు గోవిందా. 2 బండలు తాగాను. మళ్ళీ యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంకా కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయని కూర్చోడానికి చోటు లేక రోడ్డు మీద కూర్చిపోయాం గోవిందా. ఇంకా మెల్లగా పుల్లలపాడు హైవే రోడ్డు పక్కన ఉన్న ఒక దేవస్థానంకి వెళ్ళాం గోవిందా. మధ్యాహ్నం భిక్ష అక్కడ ఏర్పాటు చేశారు ఒక కుటుంబం. భిక్షను ఆరగించి కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మా యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంకా అలా మళ్ళీ నడుస్తున్నాం గోవిందా. ఇద్దరు కాళ్ళు వాసిపోయి అలా నడుస్తూ ఉంటే హైవే మధ్యలో ఉన్న పువ్వులు చూసాను గోవిందా. నైట్కి పూజ పనికి వస్తాయని కొన్ని పువ్వులు కోసాను గోవిందా. ఇంకా చీకటి అయిపోయింది గోవిందా. అలా కొంచెం నడుస్తూ ముందుకు వచ్చాక గోపాలపురం చేరుకున్నాం గోవిందా. ఇక్కడ రామ మందిర్లో మాకు విశ్రాంతి తీసుకునేకి వసతి కలిసి చేశారు. ఇప్పటికే పూజ లేట్ అయిపోయిందని ఇంక వెంటనే రెడీ అయిపోయింది గోవిందా. పూజకి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి గోవిందా. ఇంక వెంటనే పూజ ముగించుకొని సద్ది సేకరించాం గోవిందా. ఇంకంతే గోవిందా. ఈరోజు ఎలా ముగిసింది. మాకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భిక్ష సద్ది ఏర్పాటు చేసిన వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మొత్తం 36 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.